ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో తిరుమల శనివారాలు ఎప్పుడు వచ్చాయి, పురటాసి మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, ఈ సంవత్సరం ఎన్ని తిరుమల శనివారాలు వచ్చాయి, 4 5 ఈ శనివారాల్లో పూజ చేస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఈ శనివారాల పూజను చేయడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎంతో పవిత్రమైనటువంటి ఈ తిరుమల శనివారాలు పురటాసి మాసంలో వస్తాయి. మనం పురటాసి మాసం గురించి అయితే తెలుసుకుందామండి. అసలు ఈ పురటాసి మాసం అనేది మన తెలుగు మాసం అయితే కాదండి. ఇది తమిళ వాళ్ళు పాటించే మాసం. మనకి ఆషాఢం, శ్రావణం, భాద్రపద మాసం ఇవి ఎలాగో వారికి కూడా ఈ పురటాసి మాసం అలాగేనండి. మనకి వాళ్ళకి భాషే కాదండి, క్యాలెండర్లు, మాసాలు, పండుగలు అన్ని కూడా మారిపోతాయి. ఎందుకంటే మనం చాంద్రమానం ప్రామాణికంగా తీసుకుని అనుసరిస్తూ ఉంటాము, వాళ్ళు సౌరమానాన్ని బట్టి ఆచరిస్తూ ఉంటారు. అంటే మనం పౌర్ణమి చంద్రుడి కదలికలను బట్టి తిథులు, పండుగలు అనేవి వస్తూ ఉంటాయండి. అమావాస్య తిథి తర్వాత రోజు నుండి మనకి కొత్త మాసం అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. వారికైతే సూర్యుడి గమనాన్ని బట్టి వారికి తిథులు, పండుగలు అనేవి జరుపుకుంటూ ఉంటారు. సూర్యుడు ఎప్పుడైతే వివిధ రాశుల్లోకి సంక్రమణ జరుగుతుందో అప్పటి నుండి వారికి కొత్త మాసం అనేది ప్రారంభమవుతుంది. దీన్ని బట్టి చూసినట్లయితే పురటాసి మాసం అనేది సూర్యుడు కన్యా రాశిలోకి సంక్రమణ జరిగినప్పుడు ఈ పురటాసి మాసం అనేది ప్రారంభమవుతుంది. వారికి మరలా సూర్యుడు తులారాశిలోకి సంక్రమణ జరిగే వరకు ఈ పురటాసి మాసం అయితే ఉంటుందండి. మనకి ఒక నెలలో 30 లేదా 31 రోజులు ఎలా అయితే ఉంటాయో వీరికి కూడా అదే విధంగా ఉంటాయండి ప్రతి మాసానికి. అయితే ఈ పురటాసి మాసానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది, ఈ మాసాన్ని మనం ఎందుకు చేసుకోవాలి అని అంటే, ఈ పురటాసి మాసంలో ఆ వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి ఈ కలియుగంలో విగ్రహ రూపంలో అవతరించాడని పురాణాల్లో అయితే తెలుపబడిందండి. అందుకని ఈ మాసంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు సిద్ధిస్తాయని, అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటారు. అయితే ఈ మాసంలో మనం ఎందుకు స్వామివారిని పూజించుకోవాలి అని అంటే, ఆ కలియుగ దేవుడు వారికే కాదండి, మనకి కూడా దైవమే కదా. మనం కూడా ఆ స్వామివారిని పూజిస్తాం కాబట్టి ఆ స్వామివారిని మనం ఈ మాసంలో పూజిస్తే మనకి కూడా ఆ స్వామివారి కృపా కటాక్షాలు వెంటనే కలుగుతాయి. కాబట్టి అందుకని ఆ స్వామివారిని మనం కూడా ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాల్లో పూజించుకోవాలి. అయితే మనం కార్తీక మాసం, శ్రావణ మాసం ఎంత నియమ నిష్టలతో ఉపవాసాలు ఉండి పూజలు అయితే చేసుకుంటామో, అలాగే తమిళియన్స్, ఇంకా కర్ణాటక వాళ్ళు, కేరళ వాళ్ళు, దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల వారు ఈ పురటాసి మాసాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే జరుపుకుంటారు. ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భూమిపై ఆవిర్భవించిన మాసం కాబట్టి ఈ పురటాసి మాసానికి అంత ప్రత్యేకత అయితే ఉంది. దీనిని బట్టి చూస్తే ఈ 2025 సంవత్సరంలో మనకి ఈ పురటాసి మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడుతో ముగుస్తుంది అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, 2025 సెప్టెంబర్ 17 బుధవారం సాయంత్రం 5:01 మనకి కన్యా సంక్రమణం అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండి పురటాసి మాసం ప్రారంభమయ్యి ఎప్పుడు ముగుస్తుంది అని అంటే 2025 అక్టోబర్ 17 తెల్లవారుజామున 3:47 మనకి సూర్యుడు తులారాశిలోకి సంక్రమణ జరుగుతుందండి. ఈ రోజుతో మనకి ఈ పురటాసి మాసం అనేది ముగుస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ పురటాసి మాసం మనకి 2025 సెప్టెంబర్ 17 బుధవారం నుండి ప్రారంభమయ్యి 2025 అక్టోబర్ 17 శుక్రవారం వరకు ఉంటుంది. ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలకు చాలా విశేషత ఉందని చెప్పుకున్నాం కదండి. ఈ శనివారాల్లో వెంకటేశ్వర స్వామి వారికి పూజ నిర్వహించుకోవాలి. అయితే ఈ పురటాసి మాసంలో మనకి ఈ సంవత్సరం ఎన్ని శనివారాలు వచ్చాయని అంటే, ఈ సంవత్సరం మనకి 4 తిరుమల శనివారాలు అయితే వచ్చాయండి. అవి ఎప్పుడెప్పుడు వచ్చాయి అని అంటే, మొదటి తిరుమల శనివారం సెప్టెంబర్ 20 వచ్చింది, ఇంక రెండవది సెప్టెంబర్ 27, మూడవది అక్టోబర్ 4వ తేదీ, నాలుగవది అక్టోబర్ 11వ తేదీ. ఈ తేదీల్లో అయితే మనకి ఈ తిరుమల శనివారాలు అయితే వచ్చాయండి. స్వయంగా శ్రీ వెంకటేశ్వరుడే తిరుమల శనివారాల విశిష్టత గురించి నారదుడికి చెప్పినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. రాశి మాసంలో వచ్చే శనివారాల్లో ఎవరైతే నన్ను పూజిస్తారో వారిని తప్పకుండా నేను అనుగ్రహిస్తానని, అలాగే ఈ మాసంలో స్వామివారిని పూజించడం వల్ల శని ప్రభావం నుండి బయటపడవచ్చని, వివాహం ఆలస్యం అవుతున్న వారికి, సంతానం లేని వారికి, జాబ్స్ లేని వారికి, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వారు, పిల్లల ఆరోగ్యం కోసం, ఇంట్లో వారి ఆరోగ్యం కోసం, అష్టైశ్వర్యాలు, సిరి సంపదల కోసం, ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కోసం తిరుమల శనివారాలను అయితే చేయవచ్చు. మీకు వీలైతే ఈ పురటాసి మాసంలో వచ్చే 4 తిరుమల శనివారాలు కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వీలు కాకపోతే ఈ పురటాసి మాసంలో వచ్చే మొదటి తిరుమల శనివారం కానీ, 3వ తిరుమల శనివారం కానీ పూజ చేసుకోవచ్చు. అయితే ఈ తిరుమల శనివారాల్లో స్వామివారిని ఎలా పూజించాలి, నియమాలు ఏంటి, ఏ నైవేద్యాలు
సమర్పించాలి అనే విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి. అందుకని ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.